సీజనల్‌గా లభించే ఏ ఫ్రూట్ అయినా సరే చాలా శక్తివంతంగా, చాలా వీర్యవంతంగా ఉంటుంది. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ సీతాఫలం. అయితే చాలామంది ఈ సీతాఫలం గురించి చాలా రకాల అనుమానాలని వెలిబుచ్చుతూ ఉంటారు. ఉదాహరణకు షుగర్ ఉన్నవాళ్ళు సీతాఫలం తినొచ్చా? సీతాఫలం తింటే జలుబు ఎక్కువ చేస్తుందా? అలాగే సీతాఫలం తింటే ఏమన్నా ఎలర్జీలు వస్తాయా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు. దీనికి సంబంధించి అనేక రకాల అనుమానాలు చాలామందిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు సీతాఫలం లాభాలేమిటి, నష్టాలేమిటి? ఈ సీతాఫలంతో మీరు తగ్గించుకోగలిగేటువంటి సమస్యలేమిటి? శాస్త్రీయంగా దీనిపైన జరిగిన అధ్యయనాలేమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని, ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సీతాఫలం. దీన్ని ఈ సీజన్లో తింటే ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రయోజనాలు. వీటిని వరుసగా మనం వన్ బై వన్ తెలుసుకుందాం. చూడండి, సీతాఫలం అంటే మనకు గుర్తొచ్చే వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే చలికాలం, చలికాలంతో పాటు సీతాఫలం. అందుకే శీతాకాలం అని కూడా అంటారు. అంటే శీతాకాలంలో సీతాఫలాలు మనకి చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. చక్కటి సువాసన, అద్భుతమైనటువంటి రుచి. ఆ కస్టర్డ్ ఆ రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి మాత్రమే ప్రత్యేకమైంది. ఈ సీతాఫలాలు నిజానికి పిల్లల్నే కాదు, పెద్దల్ని సైతం బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఎంత ఆకర్షిస్తున్నాయంటే ఈ మధ్య అచ్చంగా సీతాఫలం టేస్ట్ తోటి ఐస్ క్రీమ్లు కూడా తయారు చేస్తారు. అది చాలా హాట్ కేకులాగా అమ్ముడుపోతున్నాయి. అంటే ఇంత అద్భుతమైన టేస్ట్ దీనికి ఉంటుంది. అయితే అసలు ఈ సీతాఫలానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ సీతాఫలాన్ని తినాలంటే సీతాదేవిలాగా సహనం కావాలని, అందుకే సీతాఫలానికి ఆ పేరు వచ్చిందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడిక ముఖ్యమైన విషయం ఉంది. రామాయణంలో వనవాసం ప్రధానమైంది కదా. అడవిలో అంటే వనంలో విరివిగా దొరికేది సీతాఫలం. అందుకే మీరు గమనించండి, మామూలుగా పట్టణ ప్రాంతాలలో కానీ, అందరూ ఉండే చోట కానీ ఈ సీతాఫలాలు అంతగా దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? కొండ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో ఇక్కడ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అసలు అందుకే ఆ విజయవాడ చుట్టుపక్కల కూడా ఆ కొండపల్లి ప్రాంతంలో ఉన్నట్టుండి ఆ సీతాఫలాలు, ఆ వాసన, వాటిని అమ్మటానికి తెచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఎక్కువ కనిపిస్తుంటారు ట్రైన్లో వెళ్తూ ఉంటే. అంటే సీతాఫలాలు అటవీ ప్రాంతానికి ప్రత్యేకమైనవి. ఇక శీతాకాలంలో దీని పండ్లు లభిస్తాయి కాబట్టి దీనికి సీతాఫలం అనే పేరు స్థిరపడింది అని చరిత్రకారులు అంటూ ఉన్నారు. ఇక మన రాష్ట్రంలో చెప్పుకున్నట్టుగా అటవీ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ సీతాఫలం చెట్లు చాలా విస్తీర్ణంగా పెరుగుతాయి. సీతాఫలం చెట్టు తాలూకు అన్ని భాగాలు కూడా అపారమైన ఔషధ విలువలు కలిగి ఉంటాయి. ఆకులు, వేర్లు, పచ్చికాయలు, ఆఖరికి గింజలు, ఒకటి కాదు, రెండు కాదు, అన్నిట్లో ఔషధపు విలువలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఔషధ రూపంలో వాడుకోవచ్చు. అయితే చెప్పుకున్నట్టుగా సీతాఫలం తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే లాభాలు, నష్టాలు, వీటిని తెలుసుకోవటం అవసరం. ఎందుకంటే దీని ఆకారమే ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే మధురమైనటువంటి ఒక క్రీమీ టేస్ట్ దీనికి ఉంటుంది. అయితే అసలైన విషయం ఏంటంటే ఇది ఉష్ణమండలపు పండు. అంటే మన ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా ఈ సీతాఫలాలు ఈ సీజన్లో చాలా వీర్యవంతంగా మనకి లభిస్తాయి. దీని ప్రత్యేకమైన లక్షణాలు, ప్రయోజనాలు, లోపాలు, అలాగే శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి నిజాలు, వీటన్నింటినీ తెలుసుకోవటం అవసరం. ఉదాహరణకు ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, ప్రతిరక్షక శక్తిని ఇది పెంచుతుంది, అంటే ఇమ్యూనిటీని. ఎందుకు? సీతాఫలంలో విటమిన్ సి అనేది చాలా న్యాచురల్ ఫామ్లో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి ఇది ఆ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎందుకంటే దీంట్లో పొటాషియం అనేది ఉంటుంది. ఇది రక్తపోటుని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అంటే రక్తపోటు ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో అప్పుడు హార్ట్ డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి, వాటి ముప్పు తప్పుతుంది. అన్నిటికీ మించి జీర్ణక్రియకి ఇది మేలు చేస్తుంది. ఎందుకు? దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే చక్కటి ఆరోగ్యకరమైనటువంటి జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది నిద్రకి సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల్లో ఇది తేలింది. ఎందుకంటే నిద్రను మెరుగుపరిచేటువంటి అంశాలు, లక్షణాలు దీంట్లో ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది క్యాన్సర్కి కూడా వ్యతిరేకంగా అంటే నివారణగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంటే నివారణ లక్షణాలు దీంట్లో ఉన్నాయి. అయితే దీంతో పాటుకే నాణానికి రెండో వైపునట్టుగా కొన్ని సమస్యలు కూడా దీంతో ఉంటాయి. ఉదాహరణకు కొంతమందికి సెన్సిటివిటీ ఉన్నప్పుడు ఎలర్జీ సమస్యలు రావచ్చు. అంటే సీతాఫలం తినటం వల్ల చర్మంపైన దద్దుర్లు, అలాగే శ్వాసకోశ సమస్యలు, ఇలాంటి ఎలర్జీ సమస్యలు రావచ్చు కొంతమందిలో. అలాగే ఈ మధ్యకాలంలో దీని విపరీతమైనటువంటి ఆ డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని వీటిని సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెస్టిసైడ్స్ వాడుతున్నారు.
ఇలాగ సీతాఫలాన్ని మామూలుగా ఇంతకుముందు మనకు అలవాటు ఏమిటి, వైల్డ్గా పెరుగుతాయి కాబట్టి హ్యాపీగా తినేసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో వీటిని చూసుకొని తినాల్సి వస్తుంది. ఎందుకంటే వీటిపైన పెస్టిసైడ్స్ తాలూకు ఆ మిగులు అనేది మిగిలి ఉంటుంది. అలాగే అతిగా తిన్నారనుకోండి జీర్ణక్రియ సమస్యలు రావచ్చు కొంతమందికి. ఎక్కువ తినడం వల్ల వీటిలో ఉండే ఫైబర్ ఇలాంటి వాటి వల్ల విరేచనాలు అయ్యే రిస్క్ ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవచ్చు. ఎక్కువ తింటే అప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది అంత కొంచెం రిస్కీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మితంగా తినడం అనేది అవసరం. అయితే ఏ తర్వాత చెప్పాల్సి వస్తే దీనికి సంబంధించి సీతాఫలం అనేది శక్తివంతమైన యాంటాక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అలాగే రక్తపోటు నియంత్రణకి సహాయపడుతుంది, ఎందుకంటే పొటాషియం ఉంటుంది. అన్నిటికీ మించి జీర్ణశక్తిని పెంచుతుంది, ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇక దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అన్నిటికీ మించి దీంట్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన అంశాలు క్యాన్సర్కి ప్రివెన్షన్గా పనిచేస్తాయి. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. దీనికి ఒకటి కాదు రెండు కాదు అనేక అద్భుతమైన ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అరే, రుచితో పాటు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అని మీరు దాదాపు స్టన్ అవుతారు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందు చెప్పాల్సింది దాహార్తి. కొంతమందికి విపరీతమైనటువంటి నోరు ఎండుకుపోయి దప్పిగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. మామూలుగా ఈ చలికాలం ఏం చేస్తారంటే ఎండలు ఉండవు కదా, కాబట్టి నీళ్లు తాగటం మర్చిపోతారు. కానీ శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీ జరగాలి అంటే ఏ కాలమైనా సరే 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు అవసరం. కానీ తాగరు. దీంతో నాలుక పిడచగట్టుకుపోతూ ఉంటుంది, దప్పిగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సీతాఫలం తింటే దాహార్తిని తీర్చుతుంది. చక్కటి ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది ఇది. దీన్ని దాహార్తిని తీర్చుకోవడానికి ఎలా వాడుకోవాలి? సీతాఫలం తెచ్చుకోండి, గుజ్జును సపరేట్ చేయండి, ఆ గుజ్జుకి నీళ్లు కలపండి. అవసరాన్ని బట్టి కాస్త పంచదార కానీ పటిక బెల్లం కానీ కలిపి చక్కటి రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా తాగండి. అద్భుతంగా అనిపిస్తుంది మీకు. ఇక అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి కాల్షియం లోపంలో ఇది పనిచేస్తుంది. అంటే కాల్షియంని ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ మీకుంటే ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. పెరిగే పిల్లలకి, గర్భిణీలకి ఇలాగ కాల్షియం లోపం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే పోషకతత్వాల లోపం కూడా ఉంటుంది. ఇలాంటి అవసరాలు నిజానికి ఎక్కువ ఉంటూ ఉంటాయి గర్భిణీలకి, పిల్లలకి. ఇలాంటప్పుడు సీతాఫలం అనేది ఒక రుచికరమైన చక్కని ఆహార ఔషధం. సీతాఫలం గుజ్జుని బెల్లంతో తేనెతోటి కలిపి ఇవ్వండి. పిల్లలు ఇక ఏ ఐస్ క్రీమ్ని అడగరు, అంత ఇష్టంగా తింటారు. సీతాఫలం గుజ్జు, బెల్లం, తేనె అద్భుతమైన కాంబినేషను. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ తింటూ ఉండవు. కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక అష్టనిందిత వ్యక్తులలో బాగా పల్చగా ఉండేవాళ్ళని కూడా ఆయుర్వేదం చెప్పింది. ఎందుకంటే నిందలు ఎదుర్కొంటూ ఉంటారు బక్కపల్చని శరీరం ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఒక చక్కని ఆప్షన్ సీతాఫలం. సీతాఫలంలో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి కాబట్టి లావు కావాలనుకునే వాళ్ళకి ఇది అమృతాహారం. అలాగే హైపర్ థైరాయిడిజం, దీంట్లో మెటబాలిజం ఓవర్గా పెరిగిపోతుంది. భస్మకాగ్ని అంటే ఏం తిన్నా కానీ మాడి మసైపోతూ ఉంటుంది, సన్నగా ఉంటారు. ఇలాంటి హైపర్ థైరాయిడిజం లాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ఎంత తిన్నా లావు అవ్వరు. ఇలాంటి వాళ్ళు దీనిని సీతాఫలాన్ని తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి? సీతాఫలం గుజ్జుని తేనెతో కలిపి సింపుల్గా ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఈ బక్కపల్చటి శరీరం ఉన్నవాళ్ళు లావు అవుతారు, ఒళ్ళు చేస్తారు. ఇక ఈ సెగగడ్డలు కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చంకల్లో, పిరుదుల మీద, ఇలాంటి చోట్ల బాడీ ఫోల్డ్స్లో ఈ హెయిర్ ఫాలికల్ అబ్స్ట్రక్ట్ అయిపోయి సెగ్గడ్డల కింద తయారై ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సెగ్గడ్డలు ఉన్నా లేకపోతే చీమగడ్డలు తయారవుతున్నా, తరచుగా ఇబ్బంది పెడుతూ ఉన్నా ఇదొక మంచి మెడిసిన్. ఇలాంటప్పుడు ఏం చేయాలి? సీతాఫలం గుజ్జుని ఉప్పుతోటి కలపాలి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. సీతాఫలం గుజ్జు, ఉప్పు కలిపి పైకి పట్టుగా వేసుకోవాలి. దీంతో చీము త్వరగా పక్వమవుతుంది, చీము బయటికి వచ్చేస్తుంది. చీముగడ్డలు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటికి గురైనప్పుడు మీకు ఇంకొక ఆప్షన్ ఏమిటంటే ఆ గడ్డల మీద ఆకుల్ని పేస్ట్ లాగా నూరి, అంటే సీతాఫలం ఆకుల్ని పేస్ట్ లాగా తయారు చేసి నూరి లేపనం చేస్తే కూడా ఆ చీముగడ్డల్లో చేరినటువంటి ఈగల గుడ్లు, ఇతర సూక్ష్మ క్రిములు ఇవన్నీ నశించి త్వరగా రిలీఫ్ అనేది వస్తుంది. ఇక మన దేశంలో అతి ముఖ్యమైనది విరేచనాల సమస్య, డయేరియా. చీముతో కానీ జిగురుతో కానీ విరేచనాలు అవుతూ ఉంటే అప్పుడు పచ్చి సీతాఫలాన్ని ముద్దగా నూరాలి. ఆ పెద్ద చెంచాడు ఆ ముద్దను తీసుకోవాలి, గింజలు తీసేసి ఆ పచ్చి కండ భాగాన్ని ముద్దగా నూరి తినేయాలి. దీంతో ఈ విరేచనాలు కంట్రోల్ అవుతాయి.
ఇక అతి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది చుండుని, ఫంగల్ వ్యాధుల్ని ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. ఒకవేళ చుండు సమస్య ఉన్నా, ఫంగస్ ఉన్నా ఇది మీకు మంచి ఆప్షన్. చాలామందికి ఇలాగా ఫంగస్ కారణంగా చుండు తయారై శీతాకాలం డ్రై స్కిన్ వల్ల ఇది ఇంకా ఎక్కువైపోయి దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు సీతాఫలం గింజల్ని జాగ్రత్తగా పొడి చేసి సీకాయ పొడితో కానీ లేదా త్రిఫల చూర్ణంతో కానీ కలిపి ఎక్స్టర్నల్గా వాడుకోవాలి. దీంతో చుండు తగ్గుతుంది. అయితే ఈ పొడి కళ్ళకి తగలకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దీనికి టాక్సిటీస్ ఉంటాయి. ఇక ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఇబ్బంది పెట్టేది సింకోపియల్ అటాక్. తెలివి తప్పి పడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ సీతాఫలం ఆకులు మీకు ఉపయోగపడతాయి. సీతాఫలం ఆకుల్ని నలపండి. నలిపి ఆ ముక్కు దగ్గర పెట్టండి. అప్పుడు దాని వాసన తగులుతుంది కదా, మూచిపోయిన వాళ్ళకి ఒక అసౌకర్యమైన వాసన వస్తుంది. ఈ లక్షణాలు ఉండటం వల్ల అది తెలివి తప్పి పడిపోయిన వాళ్ళకి తిరిగి స్పృహ రావడానికి ఒక షాక్ లాగా ఇది పనిచేస్తుంది. ఆకుల్ని బాగా నలిపి ముక్కు దగ్గర ఉంచాలి. గాఢదనం వల్ల హిస్టీరియా రోగుల్లో ఆ పోయిన స్పృహ తిరిగి వస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం దీనికి ఉంది. కొంతమందికి గినియవం తయారవుతూ ఉంటుంది. అంటే నారకురుపులు. మన దేశంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలలో ఈ నారకురుపులు ఎక్కువ. దీంతో అగ్గిపుల్లకి చుడుతూ ఉంటారు, వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ నారకురుపులతో. వీళ్ళకి ఇదొక మంచి ఆహార ఔషధం. అయితే ఇక్కడ మీరు వాడుకోవాల్సింది సీతాఫలం ఆకులు. సీతాఫలం ఆకులతో తయారు చేసినటువంటి పేస్ట్ని, లేత మర్రి ఓడల పేస్ట్ని కలపాలి. సీతాఫలం ఆకుల పేస్టు, లేత మర్రి ఓడల పేస్టు రెండింటినీ కలిపి నూరి ఎక్స్టర్నల్గా రాయాలి. దీంతో నారకురుపు లోపల ఉండే అక్రిమి బయటకు వస్తుంది, గాయం తగ్గుతుంది. ఇక అన్ని సీజన్స్లో అందరిని ఇబ్బంది పెట్టేది జ్వరం. ఈ జ్వరానికి కూడా సీతాఫలం వేరు బాగా ఉపయోగపడుతుంది. సీతాఫలం వేరుని మెత్తగా నూరి పావు చెంచాడు పేస్ట్ని నీళ్ళకి కలిపి కషాయంలాగా తయారు చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ కషాయం తాగాలి. అంటే సీతాఫలం చెట్టు తాలూకు వేరు, ఈ వేరు తాలూకు ఆ ముద్దని నీళ్ళ కలిపి డికాక్షన్ తయారు చేసుకొని తాగాలి వేడిగా ఉన్నప్పుడు. దీంతో ఆ జ్వరం తగ్గుతుంది. సీతాఫలం ఆకులు కూడా జ్వరాన్ని తగ్గిస్తాయి. 3-4 ఆకుల్ని నలిపి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి కాస్త ఉప్పు కలిపి తీసుకోవాలి. సిప్స్ లాగా లోపలికి తాగితే జ్వరం దిగుతుంది. ఇక సీతాఫలం అంటంతోనే మనకు గుర్తు రావాల్సింది పేలుని తగ్గించే శక్తి దీనికి ఉంది. ముఖ్యంగా సీతాఫలం ఆకులు. ఇది ఒక హెడ్ రెమెడీ అని మనం చెప్పొచ్చు. సీతాఫలం ఆకుల్ని మెత్తగా రుబ్బి తలకు పట్టించి రాత్రంతా ఉంచి ఉదయం కడిగేసుకోవాలి. ఈ ఆకుల్ని ఎండబెట్టుకొని పొడి చేసి సీతాఫలం గింజల పొడితో కూడా కలపాలి. అలాగే పెసరపిండితో కలపాలి. అంటే దీన్ని మనం ఒక తలంటు పొడి తయారు చేసుకుంటున్నాం. సీతాఫలం ఆకుల ఎండబెట్టినటువంటి పొడి, సీతాఫలం గింజల పొడి, పెసరపిండి ఈ 3 కలిపి తలస్నానానికి వాడితే పేలు నశిస్తాయి, జుట్టు శుభ్రపడుతుంది. ఇక జాయింట్ పెయిన్స్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. కీళ్ళ నొప్పుల్ని ఈ సీతాఫలం ఆకులు తగ్గిస్తాయి. సింపుల్గా సీతాఫలం ఆకుల్ని నీళ్ళకి వేసి బాయిల్ చేసి నొప్పులున్న చోట ఆ నీళ్ళతోటి కాపడం పెట్టుకోవాలి. అంటే ఆ కషాయంలో ఒక గుడ్డ ముంచి కాపడం పెట్టుకోవచ్చు, లేదా ఆ కషాయాన్ని పరిషేకం అంటే ధారగా కీళ్ళ నొప్పుల మీద పోయొచ్చు. ఎలా చేసినా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. దంతాల నొప్పి, చిగుళ్ళ వాపు ఇలాంటి వాటిలో కూడా ఈ సీతాఫలం మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ సీతాఫలం వేరు, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నోట్లో ఉంచుకొని నమలాలి. దీంతో ఆ డెంటల్ కేరీస్, ఆ జింజివైటిస్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. కొన్ని అంశాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సీతాఫలంలో పెంటోజ్ అనేటువంటి చక్కెరకి సంబంధించినటువంటి ఒక పదార్థం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు, డయాబెటీస్ తోటి బాధపడేవాళ్ళు ఈ సీతాఫలాన్ని, పచ్చి సీతాఫలాన్ని తినచ్చు, కానీ పండినటువంటి మిగలబడిన దాన్ని ఎక్కువ మొత్తాలలో తీసుకోకూడదు. పచ్చికాయని నేరుగా తింటే కొంతమంది కడుపు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళు కూడా చూసుకోవాలి. అలాగే పండని అంటే పక్వానికి రాని కాయలో ఎక్కువ మొత్తంలో పిండి పదార్థం అంటే స్టార్చ్ ఉంటుంది. ఈ స్టార్చ్ అంత తేలిగ్గా జీర్ణం కాదు. సీతాఫలం గింజలకి మరొక ముఖ్యమైనటువంటి ఒక తత్వం ఉంటుంది, అది విషలక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి సీతాఫలం గింజల్లో విషలక్షణాలు ఉంటాయి కాబట్టి దంతాల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గింజల్ని నమలకూడదు తినేటప్పుడు. పొరపాటున గింజల్ని మింగిన ప్రమాదం జరగదు, కానీ గింజలపైన తోలు తీసేసి మాత్రం పొరపాటును కూడా మింగకూడదు. మింగితే విషప్రభావం మీలో కనిపిస్తుంది.
ఇక ఈ గింజల పేస్ట్ని ఒక ఒక అబ్జర్వేషన్ ఏంటంటే గర్భాశయ ముఖద్వారానికి అప్లై చేస్తే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక చెడు ఎఫెక్ట్ లాగా కూడా ఉండే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ గింజలతోటి జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇలాగా ఈ సీతాఫలం అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యప్రదమైంది, అలాగే ఇది ఒక ఔషధం అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన ఒక విషయం ఉంది. ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం అనిపిస్తే, ఈ వీడియో మీకు నచ్చితే, లేదా ఈ వీడియోలోని అంశాలు మీకు ఉపయోగపడతాయని మీరు భావిస్తే అప్పుడు మీరు లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అప్పుడు ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.